మన రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం, 25వ వచనాలు మనం ధ్యానించినట్లయితే మోషే జీవితాన్ని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మనకి స్పష్టంగా మోషే జీవితంలో మోషే కలిగి ఉన్నటువంటి, మోషే తల్లిదండ్రులు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. నేడు భూమి మీద అనేకుల్లో విశ్వాసం ఉండట్లేదు. కాబట్టి మనం మన పితరులైనటువంటి మోషే వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా విశ్వాసంతో నిండి ఉన్నారో, వారి విశ్వాసాన్ని బట్టి మనుషులకు భయపడక, ఈవెన్ రాజులకు కూడా భయపడక దేవుని కొరకు ఘనమైన కార్యాలు జరిగించారు. మోషే పెద్దవాడైనప్పుడు, బాగా మెచ్యూర్ అయినప్పుడు అతని మనసు భూ సంబంధమైన వాటిని వెదకలేదు, కానీ పరలోక సంబంధమైన వాటి మీద మోషే తన మనసు నిలిపాడు. ఎట్లా అనగా, అతడు ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలిపించుకోవడానికి కూడా ఒప్పుకొనక, దేవుని ప్రజల కోసం, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని ఎంచి దేవుని ప్రజలతో కలిసి శ్రమ పొందడానికి అతడు తన మనసు నిలిపాడు. తన దృష్టి అంతా కూడా మరి క్రీస్తు మీద ఉంచాడు. తన చూపులు, తన క్రియలు, తన ఆలోచనలు, తన మనసు అంతా కూడా అతడు పొందబో బహుమానం ముందు దృష్టి ఉంచాడని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, మోషే మంచి విశ్వాసంతో నిన్నవాడు, దేవునికి నమ్మకస్తుడు. భూమి అంతటిలో కూడా, దేవుని ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యమిచ్చాడు. కారణం ఏంటంటే, మోషే విశ్వాసంతో నిండి ఉన్నాడు, విశ్వాసం చేత నింపబడి ఉన్నాడు. క్రీస్తు యొద్ద నుండి పొందబో బహుమానాన్ని పొందుకోవాలని, క్రీస్తు యొద్ద నుండి కలుగు బహుమానాన్ని స్వతంత్రించుకోవాలని, క్రీస్తు మీదే తన దృష్టి, క్రీస్తు మీదే తన ఆలోచనలు, క్రీస్తు కొరకే తన పనులు, తన క్రియలు ఉండేలాగున ఆయన తన జీవితాన్ని దేవునికి అర్పించుకొని సమర్పించుకొని నడిచాడు. ఆయన రాజరికంతో కూడినటువంటి సమస్త వైభోగాన్ని అంతటిని కూడా క్రీస్తు కొరకు తునీకరించాడు, తిరస్కరించాడు. క్రీస్తు విషయమైన నిందే గొప్పది, క్రీస్తుని సంపాదించుకోవడమే గొప్పది అని క్రీస్తు కొరకు శ్రమపడినాడు. దేవుడు కూడా మోషే ద్వారా అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు, ఘనమైన కార్యాలు, మాత్కరమైన కార్యాలు, ఏ జనంలో ఎవరి ద్వారా ఎన్నడూ చేయనటువంటి గొప్ప కార్యాలు మోషే ద్వారా జరిగించాడు. ఒక మనిషి దేవుని కోసం శ్రమపడుట గొప్ప భాగ్యమని, అదే శ్రేష్టమైందని, దేవుని కొరకు శ్రమపడుటకు, దేవుని కొరకు తమ జీవితాన్ని అర్పించినప్పుడు దేవుడు కూడా ఆ వ్యక్తి ద్వారా అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేసి ఆ వ్యక్తి నుండి అనేకులకు ఆశీర్వాదాన్ని పంచాడు. ఒక్కడగా అయినటువంటి మోషే ద్వారా కొన్ని లక్షల మంది మనసులని జీవితాల్లో ఆశీర్వాదాన్ని, కొన్ని లక్షల మంది ప్రజలు దేవుని యొద్దకు రావటానికి మరి మోషే ఎంతగానో పనిచేశాడు. వాళ్ళందరినీ దేవుని యొద్దకు, దేవుని యొక్క మార్గాల్లో నడిపించబడటానికి మోషే విశ్వాసంతో నింపబడిన వాడై తన జీవితంలో నమ్మకంగా దేవుని ఎదుట నడిచినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ఈ దినం మనము కూడా విశ్వాసంతో నింపబడాలని, అనేక మార్లు మన విశ్వాసంలో బలహీనమై పోతాం. మన విశ్వాసాన్ని మరి సన్నగిల్లిపోతున్న వేళలో మనకు ప్రతిఫలముగా దేవుని యొద్ద నుండి గొప్ప బహుమానం కలుగునని విశ్వాసించి మనం పొందబో శ్రమల ద్వారా, మనం అనుభవిస్తున్న శ్రమల ద్వారా దేవుడు మనకు ఒక మంచి బహుమానాన్ని ఇస్తాడని ఎంచి విశ్వాస నేత్రాలతో దేవుని ముందే, దేవుని మీదే, దేవుని సన్నిధి మీదే, దేవుని వాక్యం మీదే మరి మనసు నిలిపి దేవుని కొరకు మన జీవితాన్ని కూడా ఆ విధంగా సమర్పించుకొని నడిచినప్పుడు మన ద్వారా దేవుని కార్యాలు ఖచ్చితంగా మనం కనులు చూస్తాయి,
ప్రజలు చూస్తారు. దేవుడు రానున్న దినాల్లో అటువంటి గొప్ప కార్యాలు మన ఎడల జరిగించినట్లుగా, నీ ఎడల నా ఎడల జరిగించినట్లుగా మనం నిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థనతో కనిపెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.